హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్లోకి డైలీ చట్నీ చేయాలి అంటే ఎక్కువగా శ్రమ అని అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఒక్కసారి ఇలా దోసకాయ కొబ్బరి చట్నీ చేసి చూడండి. డైలీ మనం టిఫిన్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. ఇడ్లీ దోశలకి, చిన్న పునుగులకే కాకుండా రైస్కి కూడా చాలా చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా చాలా స్పైసీగా ఉండే చట్నీ అండి ఇది. ఈ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక దోసకాయని తీసుకోండి. మీడియం సైజులో ఉన్న కాయని చూపిస్తున్నాను. ఇప్పుడు మీ కాటికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెంగా చింతపండు తీసుకుని, వెల్లుల్లి జీలకర్ర తీసుకోండి. చింతపండులో కొన్ని వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కళాయిలో ఆయిల్ పోసుకుని కళాయి స్టవ్ మీద పెట్టుకుని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుని గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి కొత్తిమీరను కూడా బాగా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దోసకాయని పైపీలంతా కూడా ఓపెన్ చేసుకుని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. దోసకాయ అనేది లోపల చేదుగా ఉంటుందండి. ఒకసారి కాయని టేస్ట్ చూసుకోండి. గింజలు కానీ కాయపాటు కానీ టేస్ట్ చూసుకుని చేదు లేకుండా ఉన్నది మాత్రమే చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని, వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోండి. నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండును కూడా వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకోండి. దీనిని బరకగా గ్రైండ్ చేయండి. అవసరానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోండి. వీటిని ఎక్కువగా జ్యూస్ లాగా గ్రైండ్ చేయకూడదండి. అక్కడక్కడ దోసకాయ ముక్కలు అనేవి కనిపిస్తూ ఉండాలి. మనం చట్నీ తింటున్నప్పుడు నోటికి దోసకాయ ముక్కల టేస్ట్ అనేది తెలుస్తూ ఉండాలి. ఈ విధంగా కొంచెం ముక్కలుగానే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని తురుముకున్న తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా చట్నీలో వేసుకోండి. దీనిని కొబ్బరి వేసిన తర్వాత గ్రైండ్ చేయకూడదండి. ఇలాగే కొబ్బరి తురుముని కొంచెంగా వాటర్ పోసుకుని కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అలా చట్నీలో వేసుకుని దోసకాయ ముక్కల్లోకి మొత్తానికి కూడా ఇలా కొబ్బరి కలిసేంత వరకు స్పూన్తో బాగా కలుపుకొని పోపు వేసుకుని కలుపుకోండి. పోపు రెడీ చేసుకోండి. కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని పోపు అంతా కూడా చట్నీలో వేసుకుని కలుపుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి దోసకాయ కొత్తిమీర కొబ్బరి చట్నీ. చాలా చాలా స్పైసీగా, పుల్లగా, టేస్టీగా ఉంటుంది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.